హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల అడవులు ఉన్నాయి. అయితే జపాన్లో ఒక అడవి ఉంది. అదే ద సూసైడ్ ఫారెస్ట్. ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు విజిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ అడవి మధ్యకి వెళ్ళిన తర్వాత అదృశ్యంగా ఎంతో మంది చనిపోతూ ఉంటారు. దీనికి గల కారణం ఏంటో అస్సలు అంతుపట్టడం లేదు. కొంతమంది రిస్క్ చేసి ఆ అడవిలోకి వెళ్లి తిరిగి వచ్చిన వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అడవిలోకి ప్రవేశించిన వెంటనే ఎవరో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్లు, వాళ్ళని టచ్ చేస్తున్న ఫీలింగ్ కలిగినట్లు చెప్తున్నారు. కొంతమంది గాయాల పాలై తిరిగి వచ్చారు. ఇక్కడ ఏదో ఖచ్చితంగా తెలియనిది జరుగుతుంది అని జపాన్ గవర్నమెంట్ అడవి మొదట్లోనే ఒక పెద్ద బోర్డు మీద యువర్ లైఫ్ ఈజ్ ఏ ప్రికాషియస్ గిఫ్ట్ అంటే జీవితం ఎంతో విలువైందని పెద్ద బోర్డులు పెట్టి ఉంచుతారు. ఇక్కడి పోలీసులు ఎవరైతే లోపలికి వెళ్తారో ఇది సాధారణ టూరిస్ట్ ప్లేస్ కాదు, జాగ్రత్త అని చెబుతారు. ఎందుకంటే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తరువాత చుట్టూ దట్టమైన అడవి కావడం వల్ల GPS పనిచేయదు, దారి తప్పిపోయే అవకాశం ఉంది. కొంతమంది యూట్యూబర్స్ ఇక్కడ మిస్టరీని తెలుసుకునే ఉద్దేశంతో వాళ్ళ కెమెరాలను లోపలికి తీసుకువెళ్లి వీడియోస్ అయితే రికార్డ్ చేశారు. కానీ వాళ్ళ కెమెరాలు పోయాయి. కేవలం వాళ్ళ డెడ్ బాడీస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అయినా సరే జపాన్ గవర్నమెంట్ టూరిస్ట్ ప్లేస్ గా దీనిని ఓపెన్ చేసి ఉంచింది. మీలో ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. పార్ట్ 2 కావాలంటే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో మిస్టరీస్ కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.